ఇంకోసారి ఎవరైనా చులకనగా మాట్లాడాలంటే భయపడాలి అనే టైప్లో అయితే మన గోవర్ధన్ ఫ్రస్ట్రేషన్ చెప్తూ ఉన్నారనమాట. ఇంతకీ ఎవరి గోవర్ధన్ అంటే అదేనండి మన విజయ్ దేవరకొండ గారు. సో ఆయన అయితే ద ఫ్యామిలీ స్టార్ అనే మూవీతో వస్తూ ఉన్నారు, తెలిసిన విషయమే కదా. సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫ్యామిలీ బాండింగ్ ఉంది, అలాగే ఆయన కష్టం ఉంది. ఇంకోవైపు నుంచి క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందన్నమాట మృణాల్ ఠాకూర్ గారితో, అంటే మూవీలో. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆయన పొద్దున్నే పంచకట్టుతో వచ్చి సూర్య నమస్కారాలు చేస్తున్నట్టు, అలాగే కొత్త ప్రాబ్లమ్స్ ఏమీ సృష్టించొద్దు అని చెప్పి దేవుడికి తన బాధని వ్యక్తం చేస్తున్నట్టయితే ఉందన్నమాట. కాకపోతే ఆయన ఆల్రెడీ ఇంజనీర్ టైప్లో చూపిస్తూ ఉన్నారనమాట. మరి పెద్ద స్టేట్స్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అలాగే ఇక్కడ వీళ్ళతో పాటు ఉండే మృణాల్ ఠాకూర్ గారు హయ్యర్ రేంజ్లో ఉన్నారు అని చెప్పి అయితే కనబడుతూ ఉందన్నమాట మనకి ట్రైలర్ చూస్తూ ఉంటే మాత్రం. సో మరి ఆవిడ ఆఫీస్లోనే ఈయన జాబ్ చేస్తూ ఉన్నారా, లేదు అంటే ఈయన వాళ్ళకి సంబంధించిన ఆఫీస్లో ఏదైనా ప్రమోషన్స్, లేదు అంటే కనుక ఏదైనా సెమినార్లు ఇవ్వడానికి వెళ్ళారా. సో ఇవన్నీ కూడా అయితే క్రియేట్ చేసి పెట్టారు నీట్గా. కాకపోతే ఇంత బడ్జెట్ పద్మనాభంలో ఉన్నాయి, ఈయన ఓ రేంజ్లో అయితే సూట్స్ కానీ లేదు అంటే ఆ ఖరీదైన కార్ల దగ్గర కానీ ఉన్నారు. సో మరి అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మాత్రం మూవీలోనే మనకి తెలిసేలా అయితే ఉంది. సో ఫిట్నెస్ గురించి అయితే చాలా బాగా పట్టించుకుంటున్నట్టయితే ఉంది. దానికి తోడుగా మరి ఎందుకు మృణాల్ ఠాకూర్ గారికి ఈయనకి గొడవ వచ్చింది, అలాగే విలన్ టైప్లో ఒక మనిషిని చూపించి ఆయన ఒక డైలాగ్ అయితే చెప్పారనమాట. సో భార్య అయితే బాగుంటుంది అని చెప్పి. సో అంటే మృణాల్ ఠాకూర్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ టైప్లో అయితే రైజ్ చేసి పెట్టారు. అంతేకాకుండా మనం విజయ్ దేవరకొండ గారు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది ట్రైలర్ అయితే మాత్రం చూస్తూ ఉంటే. ఆయనకి ఆల్రెడీ లేడీ ఫాలోయింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా దగ్గర అయ్యే ఛాన్స్ అయితే కనబడుతూ ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ గీతా గోవిందంతో చాలామందికి అయితే బాగా నచ్చారు. సో మరి ఈ మూవీ కూడా ఆ జాబితాలోకి వెళ్తుందని మనం కూడా ఆశిద్దాం. ఇక మూవీకి ట్రైలర్కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే గోపి సుందర్ గారి మ్యూజిక్ అండి. ఇంతకుముందు మన కార్తికేయ అనే మూవీకి మ్యూజిక్ కూడా ఇచ్చారు కదా, అదేనండి. స్వాతి చినుకైను అని చెప్పి కొన్ని సాంగ్స్ అవి చాలా బాగుంటుంది. ఆల్బమ్ అంతా కూడా చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. మన నిఖిల్ గారికి ఒక మంచి హిట్గా నిలిచిందనమాట మ్యూజికల్గా కూడా ఆ మూవీ అయితే. సో మరి ఆయన మ్యూజిక్ అంటే ఇంకా ఆలోచించాల్సిన విషయం ఉండదు, మెలోడీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అంతేకాకుండా ఇంకొక వైపు గమనిస్తే కనుక మరి ఎందుకని మన విజయ్ దేవరకొండ గారు అలా ఫైట్స్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది మన క్వశ్చన్ మార్క్గా అయితే ఉంచారు. దానికి తోడుగా లాస్ట్ సీన్ అయితే హైలైట్గా పెట్టారని చెప్పొచ్చు. అంటే ట్రైలర్లో వాళ్ళ అన్నని అరే కోపం ఉంటే కొట్టరా బాబు అని చెప్పినా కానీ ఆయన రియాక్ట్ అవ్వకపోవడం, అలాగే మృణాల్ ఠాకూర్ గారిని నీ కోపం తగ్గిద్ది అనుకుంటే కొట్టవే బాబు అని లాగి పెట్టి చంప మీద కొట్టేశారనమాట. సో ఇదైతే మాత్రం థియేటర్లో మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తుంది ఈ సీను. సో చూద్దాము, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.